ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఆహార వ్యాపార సంస్థ పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఆదేశించారు. బుక్తాపూర్లోని తనిష్కు ఫ్యామిలీ రెస్టారెంట్ల ఆహార వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఫోక్ స్టాక్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత విషయంలో రాజీ ఉండకూడదన్నారు. ప్రతి వ్యాపారి చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ కలిగి ఉండాలని, ఫోక్ స్టాక్ శిక్షణ ధృవీకరణ పత్రం పొందాలని సూచించారు. జిల్లాను సురక్షిత ఆహార కేంద్రంగా మార్చేందుకు వ్యాపారులందరూ సహకరించాలని కోరారు. దీంతో పాటు మళ్ళీ వారు సిద్ధు గారు వారి టీం కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మన జిల్లాలో పెట్టి మళ్ళీ అందరికీ ఒక మంచి అవగాహన కూడా కలిగించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నాం. మళ్ళీ FSO గారు, తర్వాత వారి టీం, ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు అందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక మళ్ళీ అంశాలను ఏవైతే ఉన్నాయో కొందరు మీ మధ్యలోనే మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్, లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ తర్వాత FSO గారు కూడా చాలా అంశాల పైన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మేజర్గా 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో తప్పకుండా లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, తర్వాత ఏవైతే ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సందర్భంగా ఏవైతే సర్టిఫికేట్ ఉన్నాయో ఈ రెండు తీసుకోవడం, తీసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్ప్లే చేయడం, డిస్ప్లే చేస్తూ మరి అమలు కూడా చేయడం. ఈ 3 భాగాలు ఉన్నాయి. మనం తీసుకుంటున్నాము కానీ మళ్ళీ అమలు చేయకపోతే లాభమే. మళ్ళీ అమలు చేయకపోతే మళ్ళీ ఏమైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, లేదు బయట నుంచి ఏమైనా వచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయడం, మళ్ళీ జరిమానా ఇవ్వడం, అది అవసరం లేదు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన సొంత బాధ్యత. దట్ మీరు ఇంతమంది కస్టమర్స్కి మళ్ళీ సర్వీస్ ఇస్తున్నారంటే we all should worry about the customers' health. We all should worry about our food safety and hygiene standards. అంటే మీకు ఒక మంచి పేరు రావాలి అంటే దీంతోనే ఆటోమేటిక్గా వస్తాయి. అల్టిమేట్గా ఒక వ్యాపారిలో, ఒక కస్టమర్లో రిలేషన్షిప్ కదా చాలా ఇంపార్టెంట్. హౌ ఇస్ ద గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ పర్సన్ ఆర్ బిట్వీన్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అండ్ బిట్వీన్ కస్టమర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఇది ఒక చాలా కీలకమైన అంశం. కాబట్టి ఆల్రెడీ మీ మధ్యలోనే చెప్పారు దట్ మీరు స్టోరేజ్ ఏ విధంగా ఇన్షూర్ చేయాలి, హైజీన్ ఏ విధంగా ఇన్షూర్ చేయాలి, మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ హైజీన్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవి అన్నీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా చూస్తున్నారు, మనం హైదరాబాద్లో మేజర్గా ఒక టీం కూడా ఏర్పాట్లు చేసి, ఫాస్ట్ కదా, హెచ్ ఫాస్ట్ ఒక టీం కూడా ఏర్పాట్లు చేసి మరి వారు తిరిగి మళ్ళీ ఇక్కడ డిస్కార్డెడ్ మెటీరియల్స్, ఎక్స్పైర్డ్ మెటీరియల్స్, తర్వాత హైజీన్ శానిటేషన్ లేకపోవడం అక్కడ చాలా వస్తున్నాయి. సో అటువంటి పరిస్థితి మా దగ్గర రాకూడదు కాబట్టి ఇటువంటి ప్రయోజనం మళ్ళీ చేయడం, దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వామి చేశారు. కాబట్టి ఆదిలాబాద్లో నాకు తెలిసిన వరకు మీరందరూ కూడా ఆబ్వియస్లీ హైజీన్ స్టాండర్డ్స్ అందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కానీ వేరే అదర్ బిజినెసెస్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢాబాస్ ఉన్నాయి, ఢాబాస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. ఇంకా చిన్న చిన్న ఏవైతే ఠేలాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంది కస్టమర్స్ వెళ్తారు. చిన్న చిన్న ఠేలాలు కావచ్చు, లేదు ఢాబా కావచ్చు, అక్కడ కూడా చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి నేను FSO గారికి కూడా తెలియజేస్తున్నాము, దయచేసి వాళ్ళకి కూడా మరి ఏమైనా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఏమైనా ఏర్పాట్లు చేయగలిగితే వారికి కూడా లైసెన్స్ కానీ సర్టిఫికేట్ కానీ ఇస్తే బాగుంటుంది. దీంతో మరి మనం ఎక్కువ మంది టార్గెట్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాం. సో అది కూడా దయచేసి FSO లో మీరు, తర్వాత మా డిపార్ట్మెంట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ లోనే మన అంగన్వాడీ టీచర్ ఉన్నారు, తర్వాత HW ఉన్నారు, కుక్ ఉన్నారు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళకి కూడా తప్పకుండా FSSAI లైసెన్స్ ఇవ్వాలి. ఇది అంతా మ్యాండేట్. గవర్నమెంట్ ఎక్కడైనా ఫుడ్ సప్లై చేస్తుంది అక్కడ కూడా FSSAI లైసెన్స్ ఉండాలి. ప్రైవేట్ కూడా ఎక్కడైనా ఫుడ్ సప్లై చేస్తుంది అక్కడ కూడా FSSAI లైసెన్స్ ఉండాలి. ఇది అందరినీ బాధ్యత. కానీ అందరూ కలిసి మనం చేస్తేనే మళ్ళీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హ్యాపీగా అవుతారు. లేదు మళ్ళీ ఎక్కడైనా కస్టమర్ ఏదో తినిన తర్వాత మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ లో అయింది, లేదు ఎక్కడో ఒక ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది, అప్పుడు అందరూ బాధపడతారు. సో మనం సొంత ఇది జాగరూక అంటే అవేర్నెస్ बोलते हैं ना कि कस्टमर जागरूक रहो, बोलते हैं वैसे बिजनेस वाले भी, फूड बिजनेस ऑपरेटर भी जागरूक रहो. सो दैट इज वेरी वेरी इंपॉर्टेंट. सब अगर जागरूक रहेंगे तो ऐसा कहीं पर भी प्रॉब्लम नहीं आएगा. मैं ये सब आपको बोलना चाहता हूँ.
आप लोग इसको अमल करिए। अभी ये जो सर्टिफिकेट है ये 2 साल के लिए, 2 साल के बाद फिर आपको उसके लिए रिफ्रेशर ट्रेनिंग करके फिर से सर्टिफिकेट लेना पड़ेगा। FSSAI लाइसेंस है, उसका वैलिडिटी रहता है, 1 साल हो सकता है, 10 साल हो सकता है, जो भी हो सकता है। तो उसका आप देखते रहिए कि जैसे उसका लाइसेंस का पीरियड खत्म होने आ रहा है उसके पहले ही अप्लाई करके फिर से लाइसेंस लें और उसको डिस्प्ले भी करें। ये एक बेसिकली कस्टमर रिस्पॉन्सिबिलिटी है और एक बिजनेस पर्सन का रिस्पॉन्सिबिलिटी है। सो ये इंटरनल रिस्पॉन्सिबिलिटी है, खुद से आना चाहिए। इसके लिए बाहर से कहे आके आपको बताए, आपको फोर्स करे, उसकी जरूरत नहीं है। खुद से अंदर की जागरूकता आएगी तो ऑटोमेटिकली आप लोग ये लाइसेंस ले लेंगे, टाइमली रिन्यू कर लेंगे, फिर उसको डिस्प्ले करेंगे, फिर उसको इम्प्लीमेंट भी करेंगे। यही मैं आप सबसे बेसिकली रिक्वेस्ट करता हूँ, यही मैं आप सबको इंस्ट्रक्शंस भी देता हूँ। कमल किशोर जी ने 1-2 चीजें बोली भी थी कि जैसे ये अपना तापसी बस स्टैंड का बोल रहे थे, आपको सब पता है बेसिकली लैंड एक्विजिशन बहुत बड़ा अमाउंट है। अभी तक लैंड एक्विजिशन का अमाउंट पेंडिंग था, थोड़ा सा लैंड एक्विजिशन का अमाउंट आया है और लैंड एक्विजिशन का अमाउंट भी आना है। तो जैसे ही आएगा उसके हिसाब से उस काम को भी कर लेंगे। अभी तक ये जो आरओबी का काम है वो तो लगभग फास्ट स्पीड से ही चल रहा है। थोड़ा आरयूबी के वहाँ पर थोड़ा लैंड एक्विजिशन के इशू और जो भी है, काफी सिंपल चीज नहीं है, बहुत ही कॉम्प्लिकेटेड चीज है। हमारे लोग उसमें दिन भर लगे रहे हैं, उसको सॉल्व करने की कोशिश कर रहे हैं, वो भी हम उसको इमीडिएटली काम कंप्लीट करेंगे, मैं आप सबको बताना चाहता हूँ। उसके साथ साथ 2-3 चीजें मैं आप सबको और रिक्वेस्ट करूंगा। एक तो अभी SIR चल रहा है, सब आपको पता ही है SIR चल रहा है। SIR చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. SIR సందర్భంగా మీ BLO ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి మళ్ళీ మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇస్తారు.